నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. అయితే జానీ మాస్టర్ కేసు విషయంలో నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఆల్రెడీ జానీని మాస్టర్ అని పిలవద్దు, ఆ పదానికి ఒక గౌరవం ఉంటుంది, ఇక నుంచి పిలవద్దు అని ఒక ట్వీట్ చేస్తే, ఇప్పుడు కొత్తగా త్రివిక్రమ్ గురించి కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. దానికి భరద్వాజ్ గారు కూడా రిప్లై ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏంటి అసలు ఈ మ్యాటర్ ఏంటి? యాక్చువల్గా అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే పూనంని, నిజంగా నీకు ఇట్లాంటివి ఏమైనా ఉంటే మన దగ్గర కూడా లీగల్ సెల్ ఉంది ఫిలిం ఛాంబర్స్లో, అక్కడిక్కడ కంప్లైంట్ రేస్ చేయి. నువ్వు కంప్లైంట్ పెడితే దాన్ని మేము స్వీకరించి కావాలంటే దాని మీద దర్యాప్తు చేసుకుంటాం. నువ్వు డైరెక్ట్గా ట్వీట్ పెట్టేశావు, దాని గురించి అందరూ స్పందిస్తున్నారు. సో దాని గురించి మేము స్పందించాల్సిన అవసరం లేదు. రీజన్, నువ్వు ఏదో ఎక్స్ ఖాతాలో చెప్పుకున్నావు అందరికీ. నువ్వు మా దగ్గర కంప్లైంట్ ఇస్తే అదా చూసి అవునా ఏంటి బాబు త్రివిక్రమ్ నీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది అని చెప్పి అడిగే ప్రయత్నం కూడా చేయొచ్చు. అంటే కంప్లైంట్ ఇచ్చినా కూడా మాలో నేను అంతకుముందు ఇచ్చినప్పుడు పట్టించుకోలేదు. ఇంకొకటి కూడా కామెంట్ చేసింది, అందరిలాగా నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకొకటి సో దీని గురించి కూడా ప్రశ్నిస్తే బాగుంటుంది అనే ఒక కామెంట్ చేయటం జరిగింది. అవును, ఎందుకంటే ఒకరు బయటికి వచ్చారు కాబట్టి టైం తీసుకొని పూనం కూడా బయటకు వచ్చింది. ఓకే, అంతే. ఇంకోటి ఏంటి, సేమ్ కేరళలో కూడా ఒకరు బయటకు వస్తే ఒకరిని చూసి ఇప్పుడు అందరు బయటకు వచ్చారు. అవును, సంబడి షుడ్ టేక్ ఇనిషియేట్. అంతే, ఒకరు ఇనిషియేట్ తీసుకుంటే అందరూ బయటకు వస్తారు. ఇప్పుడు ఈ పిల్లని కూడా 6 ఏళ్ళుగా నీకు అత్యాచారం జరుగుతుంది, ఈరోజు వచ్చావు తల్లి అని ఆమెను అంటున్నారు. ఆ పిల్ల నేను ఏదైనా సరే కొరియోగ్రాఫర్ అవ్వాలి అని గట్టిగా కూర్చుంది ఒకే పని మీద. తన ఫోకస్ అది. ఆమె 6 ఏళ్ల లోపే చెప్పుంటే తను కొరియోగ్రాఫర్ అవ్వదు. తల్లిదండ్రులు ఇంట్లో తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోపెడతారు. ఆ పిల్లకి ఆ భయం ఉంది, అది వీళ్ళకి అర్థం అవ్వదు. ఆ రోజు ఎందుకు చెప్పలేదు, ఇన్నాళ్ళు చేయించుకొని ఇప్పుడు చెప్పడానికి వచ్చావా అంటే, ఇన్నాళ్ళు వాడు బెదిరిస్తా వచ్చాడు. నీ కెరీర్ ఉండదు, నాశనం అయిపోతావు. ఆ పిల్ల చిన్న ఏజ్లో ఏదో పెట్టుకుంది ఒక గోల్, ఖచ్చితంగా అది రీచ్ అవ్వాలని. ఆ గోల్కి దగ్గరలోకి వచ్చిన తర్వాత 6.5 lakh పెట్టి చిల్లరిచ్చినా కూడా కార్డు ఇవ్వట్లా. సరే నువ్వు కార్డు ఇవ్వట్లేదు అయినా సరే వేరే వాళ్ళ కార్డు వాడుకొని కూడా పని చేయొచ్చు. అంటే ఒక అడ్జస్ట్మెంట్, వేరే వాళ్ళ కార్డు మాట్లాడుకొని పని చేస్తేనేమో డాన్సర్స్ని ఇవ్వట్లా, సైడ్ డాన్సర్లు ఇవ్వట్లా. ఇట్లా ఉన్నప్పుడు ఆమె చూసింది. నిన్న August 18th ఆమె ఇన్స్టా పోస్ట్ చూడండి, కోల్కతా రేప్ కేసుకి స్పందించింది. ఆ పిల్ల చూసి ఆమె అందులో ఊహించుకుంది. కోల్కతా రేప్ కేసులో కూడా అంత అటాప్సీ రిపోర్ట్ ఏమొచ్చింది, చాలా హింసించబడింది అని. ఇక్కడ ఈమె కనిపించింది, నేను హింసించబడ్డాను కానీ చావలేదు ఆమెలాగా. అంతే, థ్యాంక్ గాడ్ నేను ఇంకా చావలేదు, కానీ సేమ్ అలాగే హింసించబడ్డాను ఒకటి చేతిలో. చెప్పాలనుకుంది, చెప్పేసింది, అంతే, బయటకు వచ్చింది. ఇంకా ఏం చేసి కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకొని ఇన్నాళ్ళు ఆగింది. ఆ ఆగినప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యే టైంలో కూడా కార్డు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. వేరే వాళ్ళ కార్డు మీద పని చేసుకుందాం అంటే డాన్సర్స్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. సో ఇంకా అయిపోయింది నా కెరీర్. నేను దేనికైతే కష్టపడ్డానో అది అవ్వట్లేదు, కట్టలు తెంచుకొని బయట పెట్టింది. అంతేగాని ఇన్నాళ్ళు ఎందుకు వచ్చావు, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఆమెను అన్నారు. ఇప్పుడు సేమ్ పూనం కౌర్, ఇన్నాళ్ళు ఎందుకు నువ్వు బయట పెట్టలేదు అంటే, ఇన్నాళ్ళు ఆమె బయట పెట్టినా సరే ఎవడు స్పందించట్లా. సో ఆమె ఎక్స్ వేదిక మీదుగానే తన ట్వీట్లను చేసుకుంటూ వెళ్తుంది హ్యాపీగా. ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు. అండ్ తర్వాత ఇంకోటి ఏంటి, నిజమేనా అండి, ఇది వాస్తవమేనా? నిజంగా కంప్లైంట్ ఇవ్వటం జరిగిందా మాలో అసలు? అంటే భరద్వాజ్ గారు దీనిపైన స్పందించడం జరిగింది. భరద్వాజ్ గారి దగ్గరికి రాలేదేమో కంప్లైంట్, కానీ గతంలో తను ఎవరెవరినో పెద్ద వాళ్ళని అడిగింది. ఓకే, సో వాళ్ళు ఎవరు, అమ్మో మీరు మెగా ఫ్యామిలీ మీద ఎలిగేషన్ పాస్ చేస్తున్నారు, మీరు పవన్ కళ్యాణ్ మీద ఎలిగేషన్ పాస్ చేస్తున్నారు, అండ్ మీరు ఇప్పుడు స్టార్ త్రివిక్రమ్ మీద పడుతున్నారు, ఛాన్సే లేదు, మీరే కొంచెం తగ్గితే మంచిది, ఈమె హితవు పలకడం. ఆమె అప్పటి నుంచి ఈ రోజు వరకు పోరాడుతూనే ఉంది పూనం. ఏదో రకంగా ఎప్పుడు ఏ చిన్న ఇన్సిడెంట్ వచ్చినా సరే తను హ్యాపీగా దాని గురించి స్పందిస్తూనే ఉంది. ప్రతి ఒక్కటి, ఆ ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ తర్వాత ఆయన గెలిచినా కూడా ఎప్పుడు ఇండైరెక్ట్గా ఏదో ఒకటి అంటానే ఉంటుంది. గురువు గారు అనుకుంటూ కూడా ఆమె ట్వీట్లు చేస్తుంది. అవతల వాళ్ళు దాన్ని తీసుకోవాలా, ఎందుకు అంటే ఇదేదో పిచ్చిది ఊరికే వాగుద్దిలే అన్నట్టు అనుకున్నారు. కానీ తను ఇప్పుడు నిజంగా, ఎందుకంటే ఒక మనిషి బయటకు వచ్చింది కాబట్టి అనేది కూడా ఎక్స్ ఖాతాలోనే పెట్టింది. ఎక్స్లో పెట్టుకోవాల్సిన కర్మ పూనంకి పట్టినందుకు వీళ్ళు సిగ్గుపడాలి. మాకు కంప్లైంట్ ఇవ్వలేదు, మేము చూడట్లేదని వీళ్ళు అన్నారు కదా. సరే భరద్వాజ గారికి తెలియదేమో, ఆయనకు నిజంగా కంప్లైంట్ ఇస్తే తను తీసుకునేవాడే, తనకు తెలియదేమో. మిగతా వాళ్ళ గురించి చెప్తున్నా,
పూనం కౌర్ ఇండస్ట్రీలో టీఎఫ్సీసీలో కంప్లైంట్ ఇవ్వకుండా ఎక్స్ ఖాతాలో పెట్టినందుకు వీళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చినా పనికి రాదు, ఇచ్చినా వేస్టే అనే తీరు ప్రొజెక్ట్ అవుతుంది అక్కడ. అంటే తనకి ఎట్లా న్యాయం జరగదు అనేది ప్రొజెక్ట్ అవుతుంది. ఎందుకు న్యాయం జరగదు అంటే గట్టిగా మాట్లాడితే మనకు అవకాశాలు రాకుండా చేస్తారు, ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ కనుసన్నల్లోనే ఉంది. పైగా ఇప్పుడు ఏంటి ఏపీ నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఆయన పార్టీ నుంచే ఉన్నాడు. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఈయన స్టార్ రైటరు, డైరెక్టరు, అందరు పెద్ద పెద్ద వాళ్ళే. మనం ఏం చేయలేము, కామ్గా ఉండాలి అన్నట్టు అనుకుంది. అయినా సరే కామ్గా ఉండలేరు. బికాజ్ బాధించబడిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ బాధ వాళ్ళకే తెలుసు, ఆ నొప్పి వాళ్ళకే తెలుసు కాబట్టి సైలెంట్గా ఉండలేక వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏదో ఒకటి స్పందిస్తూ వస్తారు. ఇప్పుడు ఆ పిల్ల బయటకు వచ్చింది ధైర్యంగా కాబట్టి ఎన్నాళ్ళ నుంచో జరుగుతుంది, నేను ఇప్పుడు బయట పెడుతున్నాను అనే సేమ్ కాన్సెప్ట్. ఎలా అయితే కోల్కతా రేప్ కేసు చూసి ఈ పిల్ల తన్ని తాను ఊహించుకుందో, ఈ అమ్మాయిని చూసి కూడా పూనం కౌర్ తన్ని తాను ఊహించుకుంది. ఎన్నాళ్ళ నుంచో బాధింపబడతా ఒక్కసారి బయటకు వచ్చింది. నేను కూడా ఎన్నాళ్ళ నుంచో బాధింపబడుతూనే ఉన్నాను, నేను ఎందుకు బయటికి వచ్చి చెప్పకూడదు అని చెప్పేసింది. అయితే అసలు పూనం కౌర్ వీటి వల్లేనా మన ఇండస్ట్రీకి దూరంగా ఉంది? ఇండస్ట్రీకి దూరం, ఎక్కడైనా వర్క్ చేస్తే ఆమెకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు. ఆమెను తీసుకోవద్దంట, ఆమెతో పని చేయొద్దంట. ఒక స్వర్ణ ఖడ్గం సీరియల్ చేసింది లాస్ట్, అంతే, ఈటీవీలో సండేస్ ఎప్పుడో వచ్చేది 8:30కి. ఆ రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి సెట్ ఏదైతే వేసారో దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తా అందులో సీరియల్ షూట్ చేసుకున్నారు. అదొక్కటే లాస్ట్, అంతే. ఇంకా తర్వాత ఏం లేదు ఆ పిల్లకి. ఇప్పటిదాకా ఒక అవకాశం లేదు, ఏమీ లేదు. తనకు అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? తనకి పెద్ద వయసు అయిపోయినా సరే క్యారెక్టర్స్ అన్నా ఇస్తారు కదా, ఎందుకు ఇవ్వకూడదు? పనికి రాదా? తన యాక్టర్ కాదా? తనకి టాలెంట్ లేదా? ఇవ్వచ్చు. ఇవ్వకుండా చేస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చింది. సేమ్ ఈ పిల్లకి కూడా అంతే. ఆమె కొరియోగ్రాఫర్ అవ్వకుండా చాలా ట్రై చేశారు, నా దగ్గరే పని చేయాలి, ఇంకొక దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుదామన్నా వాళ్ళు తీసుకోరు, నేను చెప్తే ఎవరు తీసుకోరు, అంతే. అలాగే ఉంది పరిస్థితి ఇప్పుడు. అండ్ వీళ్ళ వింగ్ నుంచే కదా జానీ కూడా బయటకు వచ్చింది. ఈ పవన్ కళ్యాణ్ సంబంధించిన వింగ్లోనే ఆయన కూడా ఉన్నాడు. ఇదే వింగ్లో కదా త్రివిక్రమ్ కూడా ఉంది. అందుకని ధైర్యంగా చెప్పింది. సో వాళ్ళ గురించి ధైర్యంగా ఈ పిల్ల చెప్పగలిగింది అంటే పవన్ కళ్యాణ్కి ఎదురెళ్ళినట్టే, చిరంజీవికి ఎదురెళ్ళినట్టే, అంతే కదా. సో నేను కూడా ఎదురెళ్తాను, టైంకి ఈ పిల్ల వచ్చింది కదా అని చెప్పి పూనం కౌర్ బయటకు వచ్చింది, అంతే. రైట్, థ్యాంక్ యూ.